మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు మదురై వెళ్లిన లోక్సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు నేడు తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. మదురై పర్యటనలో భాగంగా ఈరోజు ఆలయానికి చేరుకున్న ఎంపీ గారికి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మీనాక్షి అమ్మవారిని, సుందరేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు నేను మదురైలో ల్యాండ్ అయ్యాను. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ విజిట్. ఈరోజు నాకు బ్రహ్మాండమైన ఒక చక్కటి అనుభవము. నా జీవితంలో మొట్టమొదటిసారిగా మదురైలో మీనాక్షి అమ్మవారి గుడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిన భాగ్యం నాకు కలిగింది. నేను ఎన్నో సార్లు చిన్నప్పటి నుంచి ఆ గుడి బొమ్మలు చూసి ఎలా కట్టుంటారు, ఇది ఎంత అద్భుతంగా ఉంది ఆర్కిటెక్చర్ అని ఎన్నోసార్లు అనుకునేవాడిని. కానీ ఎప్పుడు అవకాశం దొరకలేదు. మరి ఈ రోజు అమ్మవారు నన్ను ప్రదర్శనం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. వచ్చాను. చాలా చాలా అద్భుతంగా ఉంది గుడి. మళ్ళీ వాస్తు పరంగా చూస్తే కూడా కొనలేము ఈశాన్యంలో ఉంది. పెద్ద గుడి, హైట్, చక్కటి ఆర్కిటెక్చర్ తో అది నైరుతి మూలలో ఉంది. అమ్మవారు ఎమరల్డ్ స్టోన్ లో ఉంటారు. ఎమరల్డ్ స్టోన్ లో మొత్తం విగ్రహము, ఎమరల్డ్ స్టోన్ లో అమ్మవారి విగ్రహము. నన్ను ముందు కూర్చోబెట్టి హారతి ఇచ్చి బ్రహ్మాండమైన ఒక 10 నిమిషాలు అలా కూర్చోబెట్టేశారు. బ్రహ్మాండమైన దివ్య దర్శనం నాకు దొరికింది. అమ్మవారికి కృతజ్ఞతలు. అదే విధంగా అదే గుడిలో మళ్ళీ స్వయంభూ శివాలయం ఉంది. స్వయంభూ శివాలయము అక్కడ చూస్తే మనకి విగ్రహాలు ఏదైతే అక్కడ చెక్కారో, మోనోలిథిక్ అంటారు, ఒకటే స్టోన్ లోంచి ఏదైతే విగ్రహాలు చెక్కారో అవి అద్భుతం అనమాట. అక్కడ వేరే చోట ఎక్కడ చూడలేము. చాలా డీటెయిల్డ్లో ప్లస్ సైజు అండ్ మ్యాగ్నిట్యూడ్ కూడా ఒక్కొక్కటి 15 అడుగులు 20 అడుగులు విగ్రహాలు శుభ్రంగా చెక్కారు. అయితే మనం నటరాజస్వామి అని మనం డాన్సింగ్ ఫార్మ్లో లార్డ్ శివాని చాలాసార్లు చూస్తాం. నటరాజస్వామి, ఆ నటరాజస్వామి ఎక్కడున్నారని నేను ఎప్పుడో చాలాసార్లు ఆలోచన చేశాను. చూస్తే ఈరోజు ఇక్కడ చూస్తే ఇక్కడ శివాలయంలో ఆ నటరాజస్వామి ఉన్నారు. అయితే ప్రత్యేకత ఏంటంటే నటరాజస్వామికి, ఆ నటరాజస్వామి నృత్యం చేస్తూ ఆ కాలు ఎత్తడం అనేది సాధారణంగా ఎక్కడ చూసినా ఎడమ కాలు ఇలాగే ఎత్తి ఇలా క్రాస్ చేసి ఉంటుంది బాడీకి. కానీ ఇక్కడ మటుకు ఓన్లీ ఫస్ట్ టైం ఎక్కడ మనకు కనిపించదు, కుడి కాలు ఎత్తి ఇలా క్రాస్ చేసి ఇలాగా ఈశ్వర స్వామి శివుడు ఇక్కడ కనిపిస్తాడు, నటరాజస్వామి. మదురైలో మీనాక్షి అమ్మవారి ఇక్కడ అమ్మల్ని అంటారు. మీనాక్షి గుడి బ్రహ్మాండమైన గుడి, అద్భుతమైన గుడి. ఆ టెంపుల్లో ఎంటర్ అయినప్పుడు కూడా ఒకలాంటి పవర్ మనలో కనిపించేస్తుంది, మన బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. ఇంకా కొన్ని విషయాలు ఏం చెప్తారంటే ఇక్కడ మదురై మీనాక్షి అమ్మ గుడిలో 5 సభలు లాగా ఉంటాయి. అక్కడ 5 సభల్లో శివుడు తాండవం చేస్తాడు. యాక్చువల్లీ ఇక్కడ విష్ణువు, శివుడు, తర్వాత శక్తిపీఠ గారి అమ్మవారు ముగ్గురు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉన్నారు అని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ ఒరిజినల్ గా అమ్మవారు ఇక్కడే ఉన్నారు. శివుడు హిమాలయాస్ నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఈ మదురై గుడిలో ఇక్కడ విష్ణువు గారు తన చెల్లెలు అంటే పార్వతి కన్యాదానం చేస్తూ శివుడికి ఇస్తారు. సో ముగ్గురు ఒక చోటుకు రావడం అనేది చాలా చాలా అరుదు. మొత్తం ఎన్ని గుడిలు తిరిగినా మనకి ఎటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించదు. సిగ్నిఫికెన్స్ ఏంటంటే విష్ణుమూర్తి గారు రావడము, తన చెల్లి చేయి శివుని చేతికి ఇవ్వడము, శక్తిపీఠగా ఇదిగో శక్తిపీఠం అన్నమాట పార్వతి గారు. సో శివాలయం ఉండడం, శివాలయం కూడా స్వయంభూ శివాలయం. సో ఇన్ని రకరకాల మహత్తరకరమైన ఇక్కడ అన్ని కలిసి వచ్చాయి కాబట్టి చాలా చాలా పవర్ఫుల్ అని చాలా మంది నమ్ముతారు. నేను వెళ్ళినప్పుడు గుడిలో తిరుగుతున్నప్పుడు సుమారు 2000 నుంచి 3000 మంది టూరిస్టులు రాజస్థాన్ నుంచి వచ్చారు. వాళ్ళు తిరుగుతూ వాళ్ళకి ఇటువంటి ఆర్కిటెక్చర్ అక్కడ ఉండదు కాబట్టి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ ఏంటి ఇలాగా చెక్కారా ఒకప్పుడు అని చాలా ఇష్టంతో వాళ్ళు కూడా చూస్తూ కనిపించారు. ఇక్కడ లోకల్గా టెమిలియన్స్ ఎవరైతే ఉన్నారో భక్తులు, వాళ్ళకి చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్, భక్తిలో మునిగిపోయి వాళ్ళు దర్శనం చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు.